హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. సిఎస్కే వర్సెస్ ఎంఐ మౌత్ వాటరింగ్ కాంటెక్స్లో మొత్తానికి ఎంఐ ఓటమి కొని తెచ్చుకుంది. సో సిఎస్కే 103 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సమిష్టి ప్రదర్శన అఖిల్ హుసేన్ అండ్ సంజు శాంసన్ కల్పించారని చెప్పుకోవచ్చు. సో మరి ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం మొత్తం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో గైస్, సిఎస్కే ఈ మ్యాచ్ గెలవడం ద్వారా కొన్ని రికార్డులను అయితే క్రియేట్ చేసింది. ఆ రికార్డ్స్ ఏంటంటే, ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ పైన గెలిచిన తర్వాత పరుగుల పరంగా సిఎస్కేకి ఇది అతిపెద్ద రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 2015లో పంజాబ్ కింగ్స్ పైన టోటల్గా 97 రన్స్ తేడాతో ఓడిపోయింది. దాన్ని 97 రన్స్ తేడాతో గెలిచింది. దాన్ని బ్రేక్ చేస్తూ 103 రన్స్ తేడాతో గెలిచినటువంటి రికార్డు లిస్ట్లో మొదటి స్థానంలోకి వెళ్ళింది. అండ్ వన్ మోర్ థింగ్, 2013లోనే రాజస్థాన్లో 87 రన్స్ తేడాతో ఓడిపోయింది. దాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్తో చెన్నై, ఇప్పుడు ముంబై వర్సెస్ చెన్నై హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఉంటాయి కదా, దాంట్లో 19th టైం గెలిచి మొదటి స్థానంలోకి అయితే అడుగుపెట్టింది సిఎస్కే. ఇక నెక్స్ట్ రివ్యూలకు వెళ్ళిపోయినట్టయితే, టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ముంబై ఇండియన్స్. దానికి తగ్గట్టు అయితే స్టార్ట్ అయితే చెన్నై సూపర్ కింగ్స్కి చాలా మంచి స్టార్ట్ వచ్చింది. 30 వరకు మంచిగా వికెట్ అయితే పడలేకుండా పోయింది గైస్. 30 పవర్ ప్లేని యూటిలైజ్ చేసుకున్నప్పటికీ. సో ఫస్ట్ వికెట్ అయితే రుద్రాజ్ గైక్వాడ్ రూపంలో 22 రన్స్కి అయితే అవుట్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఆయుష్ మాత్రేకి రీప్లేస్మెంట్గా సర్ఫరాజ్ ఖాన్ని పైకి ప్రమోట్ చేశారు. 14 రన్స్ తీసి తాను నిరాశపరిచాడని చెప్పుకోవచ్చు. నిరాశపరిచినప్పటికీ అడపదడప చెయ్యి అయితే వేసి లిటిల్ పార్ట్నర్షిప్స్ అయితే నెలకొల్పుతూ వచ్చారు సంజు శాంసన్తో కలిసి. అయితే సంజు శాంసన్ ఫస్ట్ ఇనీషియల్గా పిచ్ అండ్ కండిషన్స్కి అడాప్ట్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ ఫేస్లో మాత్రం బాల్ బాగా గ్రిప్ అవ్వడం, స్ట్రోక్ మేకింగ్స్కి కొంచెం కష్టతరంగా మారడం, దానివల్ల వికెట్స్ పోవడం అన్నీ జరిగాయి చకచక. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే లాస్ట్ 5 అవర్స్ అంటే యాక్సిలరేషన్ పీరియడ్ వచ్చిందో, యాక్సిలరేషన్ పీరియడ్లో మొత్తం సంజు శాంసన్ గేర్ మార్చేశాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా క్రిష్ భగత్ వేసినటువంటి 16th ఓవర్లో 15 రన్స్ వచ్చాయి. అది చాలు మొమెంటం సిఎస్కేకి రావడానికి. అదేవిధంగా క్రిష్ భగత్ వేసినటువంటి లాస్ట్ ఓవర్ కూడా ఏదైతే ఉందో 28th ఓవర్, ఆ ఓవర్లో 2 6లు ఒక 4 కూడా రావడం జరిగింది. సో ఈ 2 ఓవర్లు మొమెంటం అనేది సిఎస్కేకి తెచ్చిపెట్టడమే కాకుండా సంజు శాంసన్ మంచిగా తన యొక్క సెకండ్ 100ని ఈ ఐపీఎల్లో నమోదు చేసుకున్నాడు. ఇప్పటి వరకు తనకి ఇది 8వ హాఫ్ సెంచరీ. రాజస్థాన్ తరఫున 6 చేశాడు, ఇప్పుడు చెన్నై తరఫున 2 చేశాడు. సో ఎంఐ తరఫున చెన్నైకి ఆడుతూ సెంచరీ చేసినటువంటి ఏకైక వికెట్ కీపర్గా రికార్డు నెలకొల్పాడు. అండ్ టోటల్గా జేమీ ఓవర్టన్ 15 రన్స్ చేయగా, బ్రేవిస్ 21 రన్స్ చేశాడు. కార్తిక్ శర్మ మాత్రం 18 రన్స్ అయితే చేశాడు. ఈ 3 డబుల్ డిజిట్స్ చాలు అంతో ఇంత చేయి వేసి 200 స్కోర్ని దాటించగలిగారు. అంటే మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది సంజు శాంసన్ వద్దనే ఉండిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ముంబై ఇండియన్స్ పరంగా, ఫీల్డింగ్ పరంగా మాట్లాడాలి అంటే క్యాచెస్ కొన్ని కొంప ముంచాయని చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే లక్ష్య ఛేదన ఆరంభించిన ముంబై ఇండియన్స్కి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. డేనిష్ మలివార్ మరొకసారి ఫెయిల్ అయ్యాడు. గోల్డెన్ డక్ వెనుదిరిగాడు. ఇన్ఫాక్ట్ సబ్గా తీసుకొచ్చుకున్నారు, కానీ ఇన్ఫాక్ట్ సబ్ లిస్ట్లో వచ్చినా కానీ
తను మాత్రం పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు. ఆ తర్వాత క్యూడికే కూడా 7 రన్స్ వేసి తను కూడా అవుట్ అయ్యాడు. అయితే 11కే 3 వికెట్స్ పడిన తరుణంలో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఇన్నింగ్స్ని చక్కదిద్దే పనిలో పడ్డారు. కానీ అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ అయితే పెరుగుతూ పోయింది. 11 ఓవర్స్కి జస్ట్ 74 మాత్రమే ఉండింది. 200 స్కోర్ రన్ చేయాలి అంటే ఇలా ఆడకూడదు అన్న విషయం కూడా వాళ్ళకు కూడా తెలుసు. బట్ ఉన్న కండిషన్స్ అండ్ సిచ్యువేషన్స్ అలాంటివి అని చెప్పుకోవచ్చు. సో అఖిల్ హుస్సేన్, నూర్ అహ్మద్ రెచ్చిపోయారని చెప్పుకోవచ్చు బౌలింగ్లో. గైస్ టోటల్గా ఎప్పుడైతే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఓవర్ల వ్యవధిలో అవుట్ అయ్యారో అక్కడి నుంచి క్రమక్రమంగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది. ఎవ్వరు కూడా డబుల్ డిజిట్స్ని అందుకునే ప్రయత్నం అయితే చేయలేదు వాళ్ళిద్దరు మినహాయిస్తే. సూర్యకుమార్ యాదవ్ 37 రన్స్ చేశాడు, తిలక్ వర్మ 35 రన్స్ అయితే చేశాడు. సో తిలక్ వర్మ అంటే 37 రన్స్ చేశాడు, ఈయన 35 రన్స్ అయితే చేశాడు. వీళ్ళు ఇద్దరు మినహాయిస్తే మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారని గైస్ చెప్పుకోవచ్చు. 8 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. సో గైస్ టోటల్గా వికెట్స్ కనుక చూస్తే 11 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు అఖిల్ హుస్సేన్. ఆ తర్వాత నూర్ అహ్మద్ 2 వికెట్స్ తీసుకోగా మిగతా వారంతా గుర్జిత్ సింగ్ 1, ఆ తర్వాత అంచుల్ కాంబోజ్ 1, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది గైస్. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే సెంచరీతో ఆకట్టుకున్నటువంటి సంజు శాంసన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇక ముంబై ఇండియన్స్ చాలా వరకు అయితే మిస్టేక్స్ ఉన్నాయి, ఇష్యూస్ కూడా ఉన్నాయి. యూనిటీ తిరిగి పొందాలి. డౌన్ ఫాల్స్ అనేవి, అప్స్ అండ్ డౌన్స్, ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది చూస్తూ ఉన్నాం ముంబై ఇండియన్స్ దగ్గర నుంచి. సో మరి నెక్స్ట్ రాబోయేటువంటి మ్యాచెస్ పైన దృష్టి సాధించాలి. ఈ ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెట్టేసి హార్డ్ వర్క్ చేసుకొని రావాలి. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్లోకి రావాలి అంటే ఇది ముఖ్యం, ఇది ప్రాముఖ్యం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సో మరి చూడాలి గైస్, నెక్స్ట్ మ్యాచెస్ నుంచి అయినా ముంబై ఇండియన్స్ కంబ్యాక్ చేయాలని అయితే ప్రతి ఒక్కరం కోరుకుందాం గైస్. ఇక ఈ విజయం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ యొక్క రన్ రేట్ ఏదైతే ఉందో, నెట్ రన్ రేటు నెగిటివ్ నుంచి ఏకంగా పాజిటివ్లోకి అయితే రావడం జరిగింది. సో టోటల్గా 8th ప్లేస్ నుంచి 5th ప్లేస్కి అయితే వెళ్ళింది. అంటే 4 స్థానాలు మెరుగైందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ 34 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ అయితే కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. సో మరి ఈ మ్యాచ్ ఎవరిది పై చేయి అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఆర్సీబీ గెలిచేసి వస్తున్నారు, గుజరాత్ టైటాన్స్ ఓడిపోయి వస్తున్నారు అగెన్స్ట్ ముంబై. సో మరి ఎవరిది పై చేయి అవ్వబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.